కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే సీట్ల కేటాయింపులో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఏంటయ్యా అంటే అభ్యర్థులకు సంబంధించి ప్రముఖులైనటువంటి వాళ్ళ మీద అలాంటి ప్రముఖులు పెట్టడం అన్నటువంటి సహజంగా వచ్చేటువంటి సంప్రదాయం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మన బాలయ్య, లోకేషు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అట్లాంటి వాళ్ళ మీద ప్రముఖులనే పెడతారు సాధారణంగా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం లెక్కేశారు, బొత్స సత్యనారాయణ మీద ఎవరిని పెట్టాలి అంటే గంటా శ్రీనివాసరావు అట్లాగే. కానీ ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ పోటీ చేద్దాం అనుకున్న పిఠాపురంలో ముద్రగడ అన్న పేరు ప్రచారంలోకి వచ్చిన లేదు, వంగా గీత పేరే ఫైనల్ చేశారు. తద్వారా ప్రముఖులు కాబట్టి ప్రత్యేకించి సెలబ్రిటీలను పెట్టడం ఇట్లాంటిది ఏం చేయలేదు. అలాగే చంద్రబాబు మీద ముందు అన్నట్టుగానే భరత్కే ఇచ్చారు. అట్లాగే లోకేష్ మీద కానీ బాలయ్య మీద కానీ అక్కడ మహిళలకే ఇచ్చారు. అది కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మహిళలనే ఇచ్చారు. అంటే సామాన్యులకి సీట్లు ఇచ్చామన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. రాబోయేటువంటి రోజుల్లో అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద ప్రత్యేకించినటువంటి కాన్సన్ట్రేట్ చేసినట్టు కాకుండా గెలిచినా ఓడినా సామాన్యులే అక్కడ తేలేది. అది ఎంతవరకు ప్రయోజనం అన్నది భవిష్యత్తు తేల్చాలి.